అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే గ్రహాల స్థితి మీ జీవితానికి ఎలాంటి సంకేతాలు ఇస్తుందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వారం తులారాశి మరియు వృశ్చిక రాశి వారికి అనుకోని మార్పులు, నిర్ణయాలు, ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ధనం, ఉద్యోగం, ప్రేమ, కుటుంబం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత, ముఖ్యంగా ఈ వారం తప్పకుండా చేయాల్సిన పరిహారాల్ని కూడా వివరంగా చెప్తున్నాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ గణేష్ రాజు గారు. ఫోన్ నెంబర్ 9949791381. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును. ఇప్పుడు తులారాశి గురించి తెలుసుకుందాం. తులారాశి అధిపతి శుక్రుడు. ఈ రాశివారు సాధారణంగా శాంతి ప్రియులు, న్యాయం, సమతుల్యతకు ప్రాధాన్యం ఇచ్చేవారు. అందం, కళలు, సంబంధాలంటే చాలా ఇష్టపడతారు. ఇక మాట్లాడే విధానంతో ఎదుటివారిని ఆకట్టుకునే శక్తిని పుష్కలంగా కలిగి ఉంటారు. ఇక తులారాశి వారు గొడవలకు దూరంగానే ఉంటారు. సమస్య వచ్చిన మాటలతో పరిష్కరిస్తారు. కానీ కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు. ఎక్కువగా ఇతరుల్ని సంతోషపెట్టాలనే ప్రయత్నంలోనే ఉంటారు. ఇక తులారాశి వారాంత ప్రభావం మరియు సాధారణ స్థితి ఎలా ఉంటుంది? జనవరి మొదటి వారం తులారాశి వారికి రిలీఫ్ తీసుకొచ్చే వారం. గత కొన్ని వారాలుగా ఉన్న మానసిక గందరగోళం తొలగిపోతుంది. ఇక మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు సరైనవేనని ఈ వారం మీకే అర్థమవుతుంది. చుట్టుపక్కల వారి నుంచి సహకారం కూడా పెరుగుతుంది. ఇక ఉద్యోగం, కార్యాలయ జీవితం ఎలా ఉంటుంది అంటే ఉద్యోగస్తులకు ఇది గౌరవం పెరిగే వారం. మీ పనితీరును పై అధికారులు గమనిస్తారు. ఇంతవరకు పట్టించుకోని పనికి ఇప్పుడు విలువ వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకైతే శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ ఉద్యోగులకు కొత్త బాధ్యతలు రానున్నాయి. ఇంటర్వ్యూ రాసిన వారికి పాజిటివ్ ఫలితం కూడా వస్తుంది. కానీ ఆఫీస్లో అవసరం లేని మాటల్లోకి వెళ్లకుండా మీ పనిపై దృష్టి పెట్టండి. ఇక వ్యాపారం, స్వయం ఉపాధి వారికి ఎలా ఉంది అంటే వ్యాపారస్తులకు కొత్త కాంటాక్ట్స్ ఏర్పడతాయి. ఇక డబ్బు లావాదేవీల్లో స్పష్టత కూడా అవసరం. భాగస్వామ్య వ్యాపారాల్లో లీగల్ పేపర్లను చెక్ చేయాలి. ఇక ఆన్లైన్ బిజినెస్, ఫ్యాషన్, డిజైన్, బ్యూటీ సంబంధిత పనుల్లో లాభాలు వస్తాయి. ఇక ధనం, ఆదాయం, ఆస్తి, ఆర్థికంగా ఈ వారం స్టేబుల్గా ఉంటుంది. పాత బాకీలు రావచ్చు. బ్యాంక్ లేదా ఇన్సూరెన్స్ సంబంధిత విషయాల్లో క్లారిటీ వస్తుంది. అనవసర ఖర్చులు తగ్గిస్తే జనవరి మొత్తం సాఫీగా సాగుతుంది. ఇక ప్రేమ, వివాహం సంబంధాలు ఎలా ఉన్నాయి? ఈ వారం ప్రేమలో శాంతి ఉంటుంది. దంపతుల మధ్య అపార్థాలు కూడా తొలగిపోతాయి. వివాహం ఆలస్యం అవుతున్న వారికి కొత్త చర్చలు మొదలవుతాయి మరియు పాత పరిచయం మళ్ళీ జీవితంలోకి రావచ్చు. ఇక కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అంటే ఇంట్లో శుభకార్యాల మాటలు వినిపిస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. కానీ నిద్రలేమి, తలనొప్పి, కళ్ళ సమస్యలు రావచ్చు. మొబైల్ వాడకం తగ్గించండి. నీరు ఎక్కువగా త్రాగండి. ఇక ఆధ్యాత్మిక, మానసిక స్థితి అయితే దేవుడిపై నమ్మకం పెరుగుతుంది. శుక్రవారం లేదా ఆదివారం దేవాలయ దర్శనం చేస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఇక తులారాశి వారు ప్రత్యేక పరిహారాలు ఏం చేయాలి అంటే శుక్రవారం తెల్ల పూలతో లక్ష్మీదేవను పూజించండి. తెల్ల బియ్యం లేదా చక్కెరను దానం చేయండి. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇక ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకుందాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఇక ఈ రాశి వారు చాలా గట్టి మనసు కలవారు. లక్ష్యం పెట్టుకుంటే మాత్రం అస్సలే వదలరు. ఇక లోతైన ఆలోచన మరియు రహస్యమైన శక్తిని కలిగి ఉంటారు. అవసరమైతే మౌనంగా ఉంటారు, కానీ లోపల అగ్నిపర్వతం ఉంటుంది. ఇక వృశ్చికులు ఒకసారి నమ్మితే ప్రాణం పెట్టేస్తారు. మోసమైతే మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కానీ వీరికి ఎక్కువగా అనుమానం ఉంటుంది.
కోపం ఎక్కువైతే నియంత్రించడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారి వారాంత ప్రభావం మరియు సాధారణ స్థితి ఎలా ఉంటుంది అంటే, ఈ వారం వృశ్చిక రాశి వారికి పరీక్షల వారం. మీ సహనం, మీ మానసిక బలం పరీక్షకు వస్తాయి. కానీ చివరికి మాత్రం విజయం మీదే. ఇక ఉద్యోగం, కార్యాలయ జీవితం ఎలా ఉంటుంది అంటే, పని భారం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు కూడా రావచ్చు. అధికారులతో మాటల్లో జాగ్రత్త అవసరం. ప్రమోషన్ ఆశించిన వారికి ఆలస్యంగా వస్తుంది. కానీ ఉద్యోగ మార్పు ఆలోచన ఉన్నవారు వేచి ఉండడం మంచిది. ఇక వ్యాపారం, స్వయం ఉపాధి ఎలా ఉంటుంది అంటే, లాభాలు ఉన్నా ఆలస్యమవుతాయి. డబ్బు చేతికి వచ్చే ముందు అడ్డంకులు కూడా ఎదురవుతాయి. రిస్క్ ఉన్న పెట్టుబడుల వారం ఈ వారం వద్దు. ఇక ధనం, ఆదాయం, ఖర్చులు ఎలా ఉన్నాయి అంటే, ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఆరోగ్యం లేదా ఇంటి అవసరాలపై ఖర్చు కూడా ఉంటుంది. అప్పులు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రేమ, వివాహం సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే, ఈ వారం భావోద్వేగాలు ఎక్కువ. అనుమానం, కోపాన్ని నియంత్రించాలి. లేదంటే మంచి సంబంధాలు దూరమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక మాటలతో సమస్యలు పెంచుకోకండి. ఇక కుటుంబ జీవితం, కుటుంబంలో చిన్నపాటి విభేదాలు, మీ మాటే కరెక్ట్ అన్న భావన తగ్గించండి. శాంతిగా మాట్లాడితే సమస్య తేలికగా పరిష్కారం అవుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కడుపు, నడుము, రక్తపోటు సమస్యలు రావచ్చు. వేయించిన ఆహారం తగ్గించండి. నడక, యోగా చాలా మంచిది. ఇక ఆధ్యాత్మిక అంతర్గత శక్తి ఎలా ఉంది అంటే, ఈ వారం మౌనంగా ఉండడం మీకు శుభం. ధ్యానం, జపం చేస్తే అద్భుత ఫలితాలు కూడా రావచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి ప్రత్యేక పరిహారాలు ఏం చెయ్యాలి అంటే, మంగళవారం హనుమాన్ స్వామికి సింధూరాన్ని అర్పించడం మరియు ఎర్రపప్పు లేదా గోధుమలు దానం చేయండి. ఓం కుజాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇక ఈ 2 రాశులకు సామాన్య సూచన ఏంటి అంటే, ఈ వారం కోపం, తొందరపాటు నిర్ణయాలు వద్దు. దేవుడిపై నమ్మకం ఉంచితే కొత్త సంవత్సరం శుభారంభం అవుతుంది. జనవరి మొదటి వారం తులారాశి వారికి శాంతి, స్థిరత్వం, లాభాలు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి శ్రమ తర్వాత విజయం తప్పనిసరిగా మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీ రాశి పేరు కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రాశి ఫలాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.